హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇరాన్ అమెరికా వార్ని ఆపడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది సార్. ఆయన మాత్రమే ఆపగలడు, ఆయనకు మాత్రమే సమర్థత ఉందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా చాలామంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ కూడా దీన్ని ఆపేందుకు చర్చలు జరుపుతుందని కూడా వార్తలు వస్తున్నాయి సార్. మరి నిజాలు ఏంటి, ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు, మరి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మాత్రమే ఆపగలరా దీన్ని ఇప్పుడు ఈ వార్ని? సో ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? యాక్చువల్గా ఈ మధ్యకాలంలో మనకు వినిపిస్తున్న మాట ఏంటంటే పాకిస్తాన్ చర్చలు చేస్తుంది, సో పాకిస్తాన్ మీడియేషన్ చేస్తుందని. పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా షహబాజ్ షరీఫ్ కూడా అనౌన్స్ చేశాడు, మేము హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము, మేము మీడియేషన్ చేస్తామని. దానికి జయశంకర్ని అడిగినప్పుడు మన ఫారిన్ మినిస్టర్ని, మేము ఇండియా ఈజ్ నాట్ దలాల్ అన్నాడు. అంటే మేమేదో బ్రోకర్ కాదు, మేము డబ్బుల కోసం మధ్యవర్తిత్వం వహించము, ఫర్ ఏ ఫీ అన్నాడు. సో అలాగా పాకిస్తాన్కి ఇండియాకి మధ్య కూడా ఇక్కడ కూడా మళ్ళీ ఒక రైవలరీ స్టార్ట్ అయింది. అంటే యుద్ధాన్ని నేను ఆపుతానండి పాకిస్తాను, లేదు మేమే ఆపుతామని ఇండియా. కాకపోతే ఇండియా ఓపెన్గా ఏమి ఎక్కడ చెప్పట్లేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలామంది పాపులర్ అనలిస్టులు లైక్ మాజీ కల్నల్ డగ్లస్ మెక్గ్రెగర్ కానీ, లేకపోతే ప్రిడిక్టివ్ హిస్టరీ పేరుతో వెరీ పాపులర్ అయిన ప్రొఫెసర్ జియాంగ్ కానీ, వీళ్ళందరూ చెప్తున్నది ఏమంటే ఇండియానే యాక్చువల్గా మీడియేషన్ చేస్తుంది, పాకిస్తాన్ అనేది మెసెంజర్ మాత్రమే, అంటే ఓన్లీ వార్తలు చేరవేయడానికి మాత్రమే పాకిస్తాన్ రోల్ ఉంది తప్ప యాక్చువల్ మీడియేషన్ చేస్తున్నది మోడీనే చేయగలడు, అంటే ఇండియానే చేయగలదు అని. ఇండియా బలాలు ఏంటి, పాకిస్తాన్ బలహీనతలు ఏంటి అనేది ఈ అనలిస్టులు ఏం చెప్తున్నారు అనేది మనం చూద్దాం. బేసిక్గా ముందుగా పాకిస్తాన్ విషయానికి వస్తే, పాకిస్తాన్ ఎందుకు మీడియేషన్ చేయలేదు అంటే ఇరాన్ పాకిస్తాన్ని నమ్మదు. ఎందుకు నమ్మదు అంటే పాకిస్తాన్ సౌదీ అరేబియాతో డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంది. ఈ డిఫెన్స్ అగ్రిమెంట్లో ఏముందంటే సౌదీ అరేబియా మీద ఎవరు దాడి చేసినా ఆ దాడి తన మీద చేసినట్టు పాకిస్తాన్ భావిస్తుంది, పాకిస్తాన్ మీద ఎవరు దాడి చేసినా ఆ దాడి తన మీద చేసినట్టుగా సౌదీ అరేబియా భావిస్తుంది. దీన్ని డిఫెన్స్ మ్యూచువల్ అగ్రిమెంట్ అంటారు. ఈ అగ్రిమెంట్ వల్ల సౌదీ అరేబియాకి ఇరాన్కి మధ్య శత్రుత్వం బలంగా ఉంది. మొన్న కూడా పాకిస్తాన్ ఇరాన్ హెచ్చరించింది కూడా, ఫోన్లు కూడా చేసింది. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెస్కియన్కి కాల్ చేశారు, సో మీరు సౌదీ అరేబియా మీద దాడులు ఆపండి అని. సో ఈ నేపథ్యంలో ఇరాన్ పాకిస్తాన్ని తన మిత్రుడిగా భావించదు. ఇక రెండవది ఇజ్రాయెల్ మీద అయితే మేము చాలా తీవ్రమైన హెచ్చరిక పాకిస్తాన్ చేసింది మొన్ననే. ఎందుకంటే ఇరాన్లో పాకిస్తాన్ దౌత్య కార్యాలయం మీద పక్కనే బాంబులు వేసింది ఇజ్రాయెల్. సో మా కార్యాలయం మీద వేసి మా స్టాఫ్ని గాయపరిస్తున్నా లేదా చంపిన నేను ఊరిక ఉండను అని చెప్పి చాలా తీవ్రంగా ఇజ్రాయెల్ని హెచ్చరించింది. సో ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి పడదు. ఇక అమెరికా కూడా పాకిస్తాన్ నమ్మే అవకాశం లేదు. మొన్ననే తులసి గబర్డ్ అక్కడ ఇంటెలిజెన్స్ అధికారి డైరెక్టర్, ఆమె పాకిస్తాన్ ఇరాన్ కంటే కూడా డేంజర్ అన్నట్టుగా మాట్లాడింది. అట్లాగే నిన్న కూడా ఒక రిపోర్ట్ వచ్చింది, పాకిస్తాన్ ఇప్పటికి కూడా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ ఉంది అనేది ఆ రిపోర్ట్ సారాంశం. కాబట్టి ఏ రకంగా చూసినా పాకిస్తాన్కి ఈ మూడు ప్లేయర్స్, ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా, ఈ మూడు ప్లేయర్స్ నమ్మే పరిస్థితి లేదు. ఓన్లీ గల్ఫ్ దేశాల్లో పాకిస్తాన్కి మంచి ర్యాపో అయితే ఉంది. ఎందుకంటే సౌదీ అరేబియాలోనే అసిమ్ మునీర్ కూడా చదువుకున్నాడు, కాబట్టి అతనికి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ కూడా సున్నీ దేశాలు, పాకిస్తాన్ కూడా సున్నీ మెజారిటీ దేశం కాబట్టి ఆ రకంగా కూడా వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. కానీ ఈ మూడు దేశాల్లో ఇది లేకపోతే, ముఖ్యంగా ఇరాన్ నిన్ను నమ్మకపోతే వాళ్ళు మీడియేషన్ చేయలేరు. ఇరాన్, ఇజ్రాయెల్ ఈ రెండింటితో మంచి సంబంధాలు ఉండాలి, అది పాకిస్తాన్కి లేదు. కాబట్టి పాకిస్తాన్ అనేది మీడియేషను చేసే పరిస్థితిలో లేదు. ఇక మోడీ కానీ లేకపోతే ఇండియా తీసుకున్నప్పుడు ఇటు ఇరాన్తో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే చౌబహార్ పోర్ట్ చేసాం, అంతకుముందు మొన్నటి వరకు కూడా ఇరాన్తో మనం ఎనర్జీ ప్యాక్ట్ ఉంది, వాళ్ళ దగ్గర ఆయిల్ తీసుకుంటున్నాము. ఓన్లీ అమెరికా ఆంక్షల వల్ల మాత్రమే మనం ఆపాము, అది ఇరాన్కి కూడా అర్థమవుతుంది. అలాగే మనం సౌత్ నార్త్ ఒక కారిడార్, ట్రాన్స్పోర్ట్ కారిడార్ కూడా మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఇరాన్ ద్వారా. సో అందువల్ల ఇరాన్కి మనకి మంచి సంబంధాలు ఉన్నాయి.
రెండవది ఇజ్రాయెల్కి మనకు తెలుసు యుద్ధం స్టార్ట్ కాకముందు 48 గంటల ముందే మోడీ వెళ్ళాడు, డిఫెన్స్ అగ్రిమెంట్లు జరిగాయి. సో ఇజ్రాయెల్తో కూడా మోడీకి కానీ ఇండియాకి కానీ మన సంబంధాలు ఉన్నాయి. ఇక అమెరికాతో మనకు స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఉంది. అమెరికాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాము. ఆ తర్వాత క్వాడ్లో ఉన్నాం. క్వాడ్ అంటే అమెరికా, జపాను, ఆస్ట్రేలియా, ఇండియా, ఈ 4 దేశాల కూటమి, పసిఫిక్ కూటమి. సో ఇలాగా మనం ఈ 3 ప్లేయర్స్తో కూడా మంచిగా ఉన్నాం. దాంతోపాటు గల్ఫ్ దేశాలతో కూడా మనకి మంచి సంబంధాలు ఉంది. ఈ యుద్ధం స్టార్ట్ అయినాక మనకి మేజర్గా ట్రంపే మోడీకి పనిచేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ట్రంప్ వేరే దేశ అంటే పాకిస్తాన్కో వీళ్ళకు చేయలేదు, ఓన్లీ మోడీకి మాత్రమే ట్రంప్ ఫోన్ చేసి అది కూడా చాలాసేపు మాట్లాడాడు అనేది అంబాసిడరే చెప్పాడు, అమెరికన్ అంబాసిడర్, ఇండియాలో ఉండే అంబాసిడర్. అట్లాగే మోడీ నిరంతరం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కిన్తో టచ్లో ఉన్నాడు. తర్వాత గల్ఫ్ దేశాల అధినేతలతో అంతా కూడా యుఏఈ కావచ్చు, ఖతార్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, కువైట్ కావచ్చు, వీళ్ళతో పాటు జోర్డాను, తర్వాత ఫ్రాన్సు, ఇజ్రాయెలు, అమెరికా, వీళ్ళందరితో మోడీ కూడా టచ్లో ఉన్నాడు. తర్వాత జయశంకర్ నిరంతరం ఇండియాలో ఉండే ఇరాన్ అంబాసిడర్ని కలుస్తున్నారు. దాదాపు 4 సార్లు ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చీతో జయశంకర్ మాట్లాడాడు. అంటే నిన్న కూడా సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్తో మోడీ ఫోన్లో మాట్లాడాడు. అంటే ఇండియాకి యుద్ధం అనేది చాలా ఇంపాక్ట్ కలుగజేస్తుంది. ప్రధానంగా 3 రకాలుగా మన ఇండియా ఇన్వాల్వ్ అయింది. స్టేక్ హోల్డర్ అంటారు. యుద్ధం వల్ల ఇండియా అఫెక్ట్ అయ్యేది 3 రకాలు. ఒకటి, గల్ఫ్ దేశాల్లో మన వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు. వాళ్ళందరూ కానీ రేపు ఆల్రెడీ 3,75,000 మంది వచ్చేసారని మొన్న రాజ్యసభలో మోడీని అనౌన్స్ చేశాడు. వాళ్ళు ఎక్కువ మంది కానీ వచ్చేస్తే, ఒక 50 లక్షల మంది అలాగని వచ్చేస్తే అది ఒక మానవ సంక్షోభం అవుతుంది ఇండియాలో. ఎందుకంటే 50 లక్షల మందికి మళ్ళీ మనం లైవ్లీహుడ్ చూపించాలి, ఉద్యోగం చూపించాలి, ఇవన్నీ ఉంటుంది. రెండోది, గల్ఫ్ దేశాల నుంచి దాదాపు 4.5 నుంచి 5 లక్షల కోట్లు మనకి రెమిటెన్స్ రూపంలో, అంటే ఇక్కడ పెట్టుబడుల రూపంలో వస్తుంది. సో అదంతా కూడా సగానికి సగం పడిపోయే అవకాశం ఉంది. దానివల్ల మన ఎకనామీ ఖచ్చితంగా ఇబ్బందుల్లోకి వెళ్తుంది. మూడోది, మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఆయిల్ 50% మన ఇంపోర్ట్స్లో ఆయిల్ అక్కడి నుంచి, క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచి రావాలి, 55% గ్యాస్ అక్కడి నుంచి రావాలి, 85% యూరియా అక్కడి నుంచి రావాలి, తర్వాత మన ఎక్స్పోర్ట్లు అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఇబ్బందులు పడ్డాయి. ఇప్పుడిప్పుడు మనం ఇరాన్తో మాట్లాడుకొని, అట్లాగే సౌదీ అరేబియా వీళ్ళతో మాట్లాడుకొని మన షిప్పుల్ని మెల్లమెల్లగా తీసుకొస్తున్నాం. కానీ ఇంకా మనవి అక్కడ 15 to 20 షిప్పులు అక్కడ ఆగిపోయినాయి, ఇంకా ఫర్దర్గా రావాలి. ఈ రకంగా 3 రకాలుగా అక్కడ మనకి అఫెక్ట్ అవుతుంది. అందుకని మోడీ కూడా నిరంతరం టచ్లో ఉన్నాడు, వీళ్ళతో మాట్లాడుతున్నాడు. అందుకనే మోడీ అయితేనే సమర్థంగా చేయగలరు. ఎందుకంటే మోడీ ప్రభుత్వానికి ఐడియాలజీ లేదు. అంటే ఇండియాలో ఐడియాలజీ ఉంది, కానీ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో ఐడియాలజీ కంటే కూడా దేశ ప్రయోజనాలే ముఖ్యంగా మోడీ ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా స్పందిస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఇటు ఇజ్రాయెల్తో ఫ్రెండ్లీగా ఉంది, ఇరాన్తో కూడా ఫ్రెండ్లీగా ఉంది. 2 పొట్టుకు వస్తున్నా కూడా ఆ రెండిటితో కూడా ఫ్రెండ్లీగా ఉండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండి న్యూట్రల్ పొజిషన్ని చేస్తుంది. కాబట్టి అందుకనే ఇరాన్ కూడా మన షిప్పుల్ని ఎందుకు వదులుతుంది. నిన్న కూడా రాయిటర్స్ రాసింది 2 షిప్పులు మనకు బయలుదేరాయని. సో మనకి ఇప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, మనం ఒక షిప్పు ఆయిల్, గ్యాసు శ్రీలంకకు కూడా పంపిస్తున్నాం హెల్ప్ చేయడానికి, అట్లాగే బంగ్లాదేశ్కి హెల్ప్ చేస్తున్నాం. కాబట్టి మోడీనే సమర్థమైన వ్యక్తి అనేది ఇప్పుడు. అట్లాగే బ్రిక్స్ దేశాలకు కూడా మనం నాయకత్వం వహించబోతున్నాము. బ్రిక్స్ దేశాల్లో ఇరాన్ ఉంది, చైనా, రష్యా ఇవన్నీ ఉన్నాయి. సో అందువల్ల ఏ రకంగా చూసినా మీడియేషన్ చేయగలిగింది మోడీ లేదా ఇండియా తప్ప ఇంకా వేరే ఏ దేశాలు కూడా చేసే పరిస్థితి లేవు. ఇంతకుముందు అయితే ఖతారు, ఓమను అలాంటివి చేసాయి, కానీ ఇప్పుడు అవి కూడా ఇరాన్కి వ్యతిరేకంగా మారిపోయినాయి. కాబట్టి సో ఇరాన్కి నమ్మకమైన దేశం ఇండియా, అట్లాగే ఇజ్రాయెల్కి ఇండియా మీద నమ్మకం ఉంది. ఇక అమెరికా చాలా క్లోజ్ సంబంధాల్లో ఉంది. అందుకని మోడీ ఖచ్చితంగా ఇది చేయగలడు. ఆల్రెడీ జరుగుతున్నాయి. ఎందుకంటే నాయిస్ వేరు, కామ్నెస్ వేరు. నాయిస్ పాకిస్తాన్ చేస్తుంది, ఇండియా నాయిస్ చేయట్లేదు, సైలెంట్గా చేస్తుంది. బిగినింగ్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను, చాలామంది మోడీ వ్యతిరేకులు
అసలు ఏమీ లేదు, ఇరాన్ కట్ చేసేసింది అది ఇదనే అన్నారు. కానీ ఇప్పుడు ఫైనల్గా అర్థమైంది కదా, ఇరాన్ నుంచి మనకు అనేక షిప్పులు వస్తున్నాయి. సో కాబట్టి ఇప్పటివరకు ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ కొరత లేదు. మొన్నటి వరకు ఊరికే పుకార్ల వల్ల పెట్రోల్ బంకులు నిండిపోయినాయి, కానీ ఈరోజు చూస్తే ఈరోజు చూస్తే అసలు ఖాళీగా ఉన్నాయి. సో కాబట్టి క్లియర్గా ఏంటంటే ఈ యుద్ధాన్ని మీడియేట్ చేయగలిగిన ఏకైక దేశంగా, అంటే మిగతా దేశాలు కూడా చేయలేదని కాదు, చేస్తున్నాయి. ఈజిప్ట్ కానీ టర్కియా కానీ పాకిస్తాన్ చేస్తున్నాయి. అవి ఓన్లీ మైనర్ రోల్ ప్లే చేస్తాయి. ఎప్పుడు కూడా మల్టిపుల్ డిప్లొమసీ అనేది ఉంటుంది, ఒకే దేశం అనేది ఉండదు. మల్టిపుల్ ప్లేయర్స్తోనే జరుగుతుంది. అట్లా వీటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే ఇండియాగా మనం చెప్పుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పిన కారణాల వల్ల ఇండియానే అది చేయగలుగుతున్నారు అనేది నేను ఇందాక చెప్పిన అనేక మంది అనలిస్టులు కూడా దీన్నే హైలైట్ చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.